మావోయిస్టులు సర్కార్ శాంతి చర్చలు చేయాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? ఉద్యమకారులు నేల కొరుగుతున్నందుక, లేకుంటే అసలు మావోయిస్టు పాట అనేదే లేకుంటే అవుతుందన్నా? ఏం గానే కాదన్నట్టు చెప్తున్నారు చాలా మంది కమ్యూనిస్టులు. 2026 వరకు మావోయిస్టులు అనేటోళ్ళనే లేకుండా చేస్తామన్నది సెంటర్ సర్కారు. దానికి బదులు మావోయిస్టులు దేనికోసం అయితే పని చేస్తున్నారో దాన్ని నెరవేర్చితే సరిపోతుంది కదా అంటున్నారు. అంటే ఈ దేశంలో పంటలు పండించే శక్తి ఉన్నోళ్లకు సరిపోను భూమి ఉండాలి, మంచిగా చదివినోళ్లకు సరిపోను ఉద్యోగాలు ఇవ్వాలి, మనిషిని మనిషే హీనంగా చూసే కాలం అనేది దేశంలో లేకుండా చేయాలి, ఉన్నోనికి లేనోనికి నడుమున్న అంతరం తగ్గాలి. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు దాటింది, అయినా ఇంకా మన దేశంలో అడుక్క తినేటోళ్ళు ఉన్నారు. అట్లా లేకుండా వాళ్ళని హక్కున చేర్చుకొని అడుక్కునుడు దూరం చేయాలి. 7% ఉన్న గిరిజన బిడ్డలను మనుషుల తీరుగా చూడాలి. దేశంలో ప్రతి గడియకు ఆడవిళ్లను ఆగం చేస్తున్నారు, అది ఆగిపోవాలి. అందరికీ సమాన హక్కులు ఉండాలి. మతాల నడుమ లొల్లు లేని దేశంగా మనం ఉండాలి. దోపిడీలు, ప్రజలను మోసం చేసుడు ఉండొద్దు. సహజ సంపదలకు కొదువలేని ఈ దేశాన్ని కొల్లగొట్టేటోళ్ళ చేతుల పెట్టొద్దు. ప్రైవేట్ కంపెనీలకు కాకుండా అడవిని, సహజ సంపదను జాతీయం చేయాలి. దేశ ప్రజలందరికీ ఉచితంగా చదువుకునే సౌలతులు కల్పించాలి. ఇవన్నీ సర్కార్లు చేస్తే మావోయిస్టులు ఎందుకుంటారని అంటుర్రు. చేయాల్సిన పనులు సర్కార్ చేయకుండా మా మావోయిస్టుల మీద యుద్ధం చేసుడేంది? మేము ఈ దేశ పౌరులం కాదా? ఎందుకు ఇంతటి మారణకాండ అనేది మావోయిస్టులు సర్కార్ని అడుగుతున్న పెద్ద ప్రశ్న. ఇక ఇంకో ముచ్చట ఏంటంటే, ఆపరేషన్ కగార్ పేరుతోని మావోయిస్టులను లేకుండా చేయాలనే పేరుతోని అమాయక ఆదివాసీ గిరిజనులను పొట్టున పెట్టుకుంటున్నారు. పోలీసుల కాల్పుల్లా జీవిడిచినోళ్ళు 10% మావోయిస్టులు అయితే కడమ 90% మంది అమాయక ఆదివాసీ గిరిజనులే అంటుర్రు. అగో అందుకే శాంతి చర్చలు జరపాలి అంటున్నాం. అంతే తప్ప మొత్తానికి మావోయిజం పోతుందనో మా ప్రాణాలు పోతున్నాయనో కాదు అన్నట్టు చెప్తున్నారు. మావోయిస్టులు చెప్తున్నది దేశ ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతున్నారట. అమాయకుల ప్రాణాలు తీసుడు కంటే వాళ్ళ బతుకులు బాగు చేసే పనులు చేయుండ్రి అన్నట్టు డిమాండ్ చేస్తున్నారట. మరి చూడాలి ఈ ఆపరేషన్ కగారు ఎప్పుడు ఆగి శాంతి చర్చలు జరుగుతాయో అని. ఇంత గొప్పగా చేస్తున్నాం, అంత గొప్పగా నిర్వహించుతున్నాం అందాల పోటీలు అని చెప్పుకుంటాంది తెలంగాణ సర్కారు. కానీ ఇంగ్లాండ్ దేశ అందగత్తే మిల్లా మాగి అనేట ఆమె ఇంత హీనమైన పోటీలల్లో నేను ఉండనే అని వెళ్ళిపోయింది. ఇంత ఘోరంగా నా పోటీలుంటే అని సర్కారును షీగొట్టినంత పనిచేసింది. ఇంతకు తను ఎందుకు వెళ్ళిపోయిందంటే, తనని అందాల పోటీల నిర్వాహకులు వేషం చూసినట్టు చూస్తున్నారట. నువ్వు పుట్టిందే వినోదం కోసం అని మాట్లాడినరట ఎవలో. ఆ మాటలు తన మనసును వచ్చేటట్టు చేసినాయట. మరి అట్లా చూసింది ఎవలో తెలియదు కానీ ఈ అందాల పోటీలతో ఏం ఫాయిదా లేదు. గడియ రికాం లేదు, గవ్వ రాకలేదు అన్నట్టే ఉన్నాయి అందాల పోటీలని. అందాల పోటీల అందం తక్కువతనాన్ని బయట పెట్టింది. నేను ఇక్కడ ఉండనే అని అన్ని చదువుకొని అవతల పడ్డదట. మరి తనను వేశ్యాన అన్నదెవలో, తన మనసు బాధపడేటట్టు చేసింది ఎవలో తెలుసుకొని వాళ్ళకు శిక్ష వేస్తారో, లేకుంటే ఎవరు ఏమనుకున్నా మేము అందాల పోటీలు నిర్వహించుడు పక్కా అన్నట్టు చేస్తారో చూడాలి. అయితే మిల్లా మాగి ఇంగ్లాండ్ దేశం వెళ్ళిపోతే వాళ్ళ దేశం తరపున ఇంకొకరిని పంపించిండ్రట. ఏదేమైనా మిల్లా మ్యాగీ చెప్పినట్టు అందాల పోటీలతోని మంచి చేయడం, మార్పును ప్రోత్సహించడం, మార్పు తీసుకురావడం ముఖ్య ఉద్దేశం అనేది ఉత్తముచ్చట్ని అని అంటున్నారట తెలంగాణ జనాలు ఇది తెలిసినాక.